వెల్కమ్ టు మెగాని టీవీ బర్నింగ్ టాపిక్. త్వరలోనే మన జేబుల్లోని కరెన్సీ నోట్ల రూపం పూర్తిగా మారబోతుంది. అవును, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక సంచలన నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తుంది. ప్రస్తుతం మనం వాడుతున్న కాగితం నోట్ల స్థానంలో సరికొత్త ప్లాస్టిక్ లేదా పాలిమర్ నోట్లను తీసుకురావడానికి ఆర్బీఐ పక్కా ప్లాన్ సిద్ధం చేసింది. దీనికోసం త్వరలోనే ఒక పైలట్ ప్రాజెక్టును కూడా ప్రారంభించబోతున్నారు. మరి అసలు ఈ ప్లాస్టిక్ నోట్లు ఎలా ఉంటాయి? ఇవి క్రెడిట్ కార్డు లాగా గట్టిగా ఉంటాయా లేదా కాగితం నోట్ల లాగే మడత పెట్టుకోవచ్చా? ఈ కొత్త నోట్ల వెనుక ఉన్న అసలు రహస్యాలేంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. మన జేబుల్లోని కరెన్సీ నోట్ల రూపం త్వరలోనే పూర్తిగా మారిపోబోతోంది. భారతదేశంలో కాగితం నోట్ల స్థానంలో సరికొత్త ప్లాస్టిక్ నోట్లను తీసుకురావడానికి ఆర్బీఐ వేగంగా అడుగులు వేస్తోంది. చాలా కాలం క్రితమే అనుకున్న ఈ భారీ ప్రాజెక్టును కేంద్ర బ్యాంక్ మళ్లీ తెరపైకి తెచ్చింది. దీనికోసం త్వరలోనే ఒక ప్రత్యేక పైలట్ ప్రాజెక్టును కూడా ప్రారంభించబోతున్నట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఇటీవల ముంబై, పాట్నాలలో జరిగిన ఆర్బీఐ బోర్డు సమావేశాలలో ఈ విషయంపైనే సీరియస్ చర్చ జరిగింది. మార్కెట్లలో ఎక్కువగా నలిగిపోయే 10-20 రూపాయల నోట్లతో ఈ టెస్టింగ్ మొదలయ్యే ఛాన్స్ ఉంది. అయితే ప్లాస్టిక్ నోట్లు అనగానే ఇవి మన ఏటీఎం కార్డులలాగా గట్టిగా ఉంటాయని అస్సలు అనుకోవద్దు. ఇవి కాటన్ పేపర్ కు బదులుగా పాలిమర్ అనే సన్నని ఫ్లెక్సిబుల్ మెటీరియల్ తో మాత్రమే తయారవుతాయి. కాగితం నోట్లలాగే వీటిని ఎంచక్కా మడత పెట్టుకోవచ్చు, జేబులో దాచుకోవచ్చు. ఈ సరికొత్త కరెన్సీ రాకతో మన దేశ ఆర్థిక వ్యవస్థలో ఒక కొత్త అధ్యాయం మొదలు కానుంది. సరికొత్తగా రాబోతున్న ఈ పాలిమర్ నోట్లకు మురికి అస్సలు అంటదు. ఇంకా ఇవి త్వరగా చిరిగిపోవు కూడా. యాదృచ్ఛికంగా నీళ్లలో నానినా లేదా వర్షంలో తడిసినా ఇవి ఏమాత్రం పాడవవు. అందుకే ఈ నోట్లు సాధారణ కాగితం కరెన్సీ కంటే చాలా ఎక్కువ కాలం మన్నుతాయి. అంతేకాదు, ఈ నోట్లలో సీ త్రూ విండోస్, మైక్రో ఆప్టిక్ హలోగ్రామ్స్ లాంటి అడ్వాన్స్డ్ సెక్యూరిటీ ఫీచర్స్ ఉంటాయి. ఇటువంటి అత్యాధునిక సాంకేతిక వల్ల నకిలీ నోట్లను సృష్టించడం శత్రువులకు సైతం అస్సలు సాధ్యం కాదు. ఇవి చాలా తేలికగా ఉంటూనే పట్టుకోవడానికి ఎంతో స్మూత్ గా, ఆకర్షణీయంగా అనిపిస్తాయి. చిరిగిపోతాయనే భయం లేకుండా సామాన్యులు సైతం వీటిని ధీమాగా వాడుకోవచ్చు. మురికి నోట్ల వల్ల వ్యాపించే ఇన్ఫెక్షన్లకు కూడా ఈ పద్ధతి ద్వారా శాశ్వతంగా చెక్ పెట్టవచ్చు. పర్యావరణ పరంగా కూడా ఇవి ఎంతో మేలు చేస్తాయని నిపుణులు బలంగా చెప్తున్నారు. మన నిత్య జీవితంలో ఈ నోట్లు తెచ్చే మార్పులు నిజంగా అద్భుతంగా ఉండబోతున్నాయి. ప్రస్తుతం దేశంలో కొత్త నోట్ల ప్రింటింగ్ ఖర్చులు, పాత నోట్ల రద్దు భారం ఆర్బీఐకి విపరీతంగా పెరిగిపోయింది. ఇటీవల ఆర్థిక సంవత్సరంలో నోట్ల ముద్రణ ఖర్చు ఏకంగా 1000 కోట్లకు చేరిపోవడం గమనార్హం. మార్కెట్లో బాగా పాడైపోయిన బిలియన్ల కొద్దీ పాత నోట్లను ఆర్బీఐ నిరంతరం వెనక్కి తీసుకోవాల్సి వస్తోంది. ఇందులో ముఖ్యంగా 500 రూపాయల నోట్లే ఎక్కువగా ఉండడం ఆందోళన కలిగిస్తోంది. దేశంలో డిజిటల్ పేమెంట్స్ ఎంత వేగంగా పెరుగుతున్నా క్యాష్ వాడకం కూడా రికార్డు స్థాయిలో పెరుగుతూనే ఉంది. ఈ రకమైన విపరీతమైన నగదు చలామణి వల్ల పాత నోట్లను మార్చడం ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారింది. అందుకే ఎక్కువ కాలం మన్నే ప్లాస్టిక్ నోట్లు తేవడం వల్ల ప్రింటింగ్ ఖర్చులు భారీగా తగ్గుతాయని ఆర్బీఐ భావిస్తుంది. ఒకసారి ఖర్చు పెట్టి వీటిని ముద్రిస్తే చాలా ఏళ్ల వరకు కొత్త నోట్ల అవసరం రాదు. ఈ వ్యూహాత్మక నిర్ణయం వల్ల దేశ ఖజానాకు 1000 కోట్ల రూపాయలు ఆదా అవుతాయి. నిజానికి ఇండియాలో ప్లాస్టిక్ నోట్లను టెస్ట్ చేయడం ఇదే మొదటిసారి కాదు. దశాబ్దం క్రితమే అప్పటి ప్రభుత్వం 10 రూపాయల ప్లాస్టిక్ నోట్లను దేశంలోని 5 నగరాల్లో పైలట్ ప్రాజెక్ట్గా ప్రవేశపెట్టింది. వేర్వేరు వాతావరణ పరిస్థితుల్లో విభిన్న ప్రాంతాల్లో ఇవి ఎలా పనిచేస్తాయో చూడడమే అప్పటి ప్రధాన లక్ష్యం. అయితే అప్పట్లో సాంకేతిక లోపాల వల్ల ఏటీఎం మిషన్లు ఈ ప్లాస్టిక్ నోట్లను సరిగ్గా ఐడెంటిఫై చేయలేకపోయాయి. ఆయా టెక్నికల్ సమస్యల వల్ల, సాఫ్ట్వేర్ లోపాల వల్ల ఆ ప్రాజెక్టును అప్పట్లో పక్కన పెట్టేశారు. కానీ ప్రస్తుతం సాంకేతిక రంగం మునుపటి కంటే చాలా అప్డేట్ అయింది. ప్లాస్టిక్ నోట్లను కూడా ఈజీగా ప్రాసెస్ చేసే ఆధునిక ఏటీఎం సాఫ్ట్వేర్ ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. అందుకే ఈసారి ఈ ప్లాన్ ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని ఆర్బీఐ గట్టిగా నమ్ముతుంది. గతంలో ఎదురైన చేదు అనుభవాల నుండి పాఠాలు నేర్చుకుని ఈసారి పక్కా ప్లాన్తో వస్తున్నారు.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సుమారు 60కి పైగా దేశాలు ఈ ప్లాస్టిక్ నోట్లను విజయవంతంగా వాడుతున్నాయి. ఎప్పుడో 30 ఏళ్ల క్రితమే ఆస్ట్రేలియా దేశం మొదటిసారిగా ఈ పాలిమర్ కరెన్సీని ప్రపంచానికి పరిచయం చేసింది. ఆ తర్వాత కెనడా, యూకే, సింగపూర్, వియత్నాం వంటి దేశాలు పాలిమర్ కరెన్సీని పూర్తిగా వాడుతున్నాయి. అయితే ప్రపంచంలోనే మోస్ట్ పాపులర్ కరెన్సీ అయిన అమెరికన్ డాలర్ మాత్రం ఇంకా ప్లాస్టిక్ కు మారలేదు. ప్లాస్టిక్ నోట్లు రాగానే మార్కెట్లో ఉన్న పాత కాగితం నోట్లన్నీ వెంటనే రద్దయిపోవని ప్రజలు గమనించాలి. మొదట చిన్న నోట్లతో ట్రయల్ నిర్వహించి ప్రజల రెస్పాన్స్ చూశాకే పెద్ద నోట్ల వైపు అడుగులు వేస్తారు. దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది ఏటీఎంలను కొత్త నోట్లకు అనుకూలంగా అప్గ్రేడ్ చేయడానికి సాంకేతిక నిపుణులతో చర్చలు జరుగుతున్నాయి. కాబట్టి పాత నోట్లు ఇప్పుడిప్పుడే బ్యాన్ కావు, కానీ ఫ్యూచర్లో మాత్రం మన జేబుల్లో ప్లాస్టిక్ నోట్లు మెరవడం ఖాయం. కాబట్టి పాత కాగితం నోట్లు ఇప్పుడిప్పుడే రద్దవుతాయని కంగారు పడాల్సిన అవసరం అస్సలు లేదు. ఆర్బీఐ మొదట చిన్న నోట్లతో ప్రయోగాలు చేసి అంతా బాగుంది అనుకుంటేనే పూర్తి స్థాయిలో వీటిని మార్కెట్లోకి తెస్తుంది. టెక్నాలజీ మారుతున్న కొద్దీ మన కరెన్సీ కూడా ఇలా సరికొత్తగా అప్డేట్ అవడం నిజంగా ఒక మంచి పరిణామం. రాబోయే రోజుల్లో చిరిగిపోని, తడిసిపోని ప్లాస్టిక్ నోట్లతో మన జేబులు మరింత కలర్ఫుల్గా మారబోతున్నాయి. ఈ డిజిటల్ యుగంలో క్యాష్ వాడకాన్ని మరింత సులభతరం చేసేందుకు కేంద్ర బ్యాంక్ వేస్తున్న ఈ అడుగు ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.